హైదరాబాద్ రాయదుర్గంలో డ్రగ్స్ కలకలం రేగింది. కోలివింగ్ పీజీలో డ్రగ్స్ దందా వెలుగు చూస్తుంది. పీజీలో డ్రగ్స్ గంజాయి సీజ్ చేసి 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక డ్రగ్స్ పెడ్లర్స్ వంశీ ప్రకాష్ ను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అసలు డ్రగ్స్ ఎలా బయటపడింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఇటీవల కాలంలో వరుసగా రాయదుర్గం కావచ్చు, గచ్చిబౌలిలో పోలీసులు ఈ కో లివింగ్ హాస్టల్స్ లో కూడా సోదాలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ డ్రగ్స్ కేసులు కూడా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు నుండి, గోవా నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి కో లివింగ్ హాస్టల్స్ లో వీళ్ళు విక్రయించడంతో పాటు సేవిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కో లివింగ్ హాస్టల్ ను తనిఖీలు చేసినటువంటి సమయంలో 5గురి నుంచి కూడా దాదాపు 12 గ్రాముల MDMA, 7 గ్రాముల ఓజీ గంజాయి, మరోవైపు 6 మొబైల్తో పాటు 60,000 రూపాయల నగదును కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇది నైజీరియా ముఠాలతోటి వీళ్ళు సంబంధాలు కలిగి ఉన్నారు. వీరు ఇయర్ ఎండింగ్ కోసం, అంటే నూతన సంవత్సర వేడుకల కోసం ఈ డ్రగ్స్ ను హైదరాబాద్ కి తెచ్చారు. మరోవైపు దాన్ని వాళ్ళు కోలివింగ్ హాస్టల్లోనే దాన్ని భద్రపరిచారు. అయితే 31st నైట్ దాన్ని వినియోగించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అది పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఆ కోలివింగ్ హాస్టల్ పైన దాడి చేసి 5 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. గతంలో కూడా ఇదే విధంగా మనం చూసాం. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ లో కూడా ప్రస్తుతం అయితే గత పోలీసులు సోదాలు చేసి డ్రగ్స్ కూడా సీజ్ చేశారు. ఇటీవల కాలంలో డ్రగ్స్ కు కోలివింగ్ హాస్టల్స్ అనేది అడ్డాగా మారాయనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నీలిమ, రైట్, థాంక్యూ.